వద్దు, నువ్వు వెళ్ళు. ఏమైంది? ఒక అమ్మాయి చేయి పట్టుకుంటే సిగ్గుగా ఉందా? నితీష్, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడికంతా రాకూడదు, ఇది దెయ్యం ఇల్లని చెప్తారు. నేను రాను. నాకు దీని మీద అసలు నమ్మకమే లేదు. నాతో రా. దర్బార్ సాకు చెప్పడం వల్లే నేను నీతో చాలాసేపు గడపగలుగుతున్నాను. రా. భయంగా ఉంది నితీష్. అరే పద. చూడు, క్లైమేట్ ఎంత బాగుందో. ఇక్కడ ఏమీ లేదు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నాకు భయంగా ఉంది. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. పద, ఇంటికి వెళ్దాం. వద్దు వద్దు, కాస్త ఆగు. ఏంటో అని చూసుకొని వెళ్దాం. ఈషా, భావిక్ ఎక్కడా? అవిక్, తన గురించంతా అడక్కు. తన క్యారెక్టర్ మంచిది కాదు. ఏ భావిక్, ఇలా చూడు, నేనొక రీల్ చేశాను. ఎలా ఉంది? బావుందా? ఇది చూడు, ఇది బావుందా? అరే, ఎక్కడ చూస్తున్నావు? చూస్తున్నానుగా. ఇక్కడే చూస్తున్నావు. ఎప్పుడు చూసినా తన్నే చూస్తున్నావు. ఆ అమ్మాయి మంచిది కాదు. ఈషా, తనని చూసి నువ్వు అసూయపడాలి. ఎందుకంటే తను వేరేలా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సుందరవాడికి వచ్చారో అప్పుడు ఈ ఊరు వెలిగిపోతుంది. పక్కకు చెరుకు. తిత్లీ, నిషా, నీ బాయ్ ఫ్రెండ్ని చూసుకో, లేదంటే ఎప్పటికప్పుడు ఎగిరిపోతాడు. తిత్లీ తిత్లీ. అమ్మ ఇంట్లో లేరు, మీరు వెళ్ళి తర్వాత రండి. గర్భా కోసం డ్రెస్ మెజర్మెంట్కి ఇవ్వాలి. ఆయన ఈ రోజే రమ్మని చెప్పారు. జిగ్నేష్, ప్లీజ్ ట్రై. కొలతలు మమ్మీనే తీసుకుంటారు. కుమోత్, నాకు మెజర్మెంట్ తీయడం రాదే. నేను తీసుకుంటాను. రే జిగలా, ఎందుకురా నీ చేతులు వణుకుతున్నాయి? నువ్వు కొంచెం ఉండు, నేను తీసుకుంటాను. పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు.
వాడు చిన్నపిల్లడమ్మా, ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. నేను కొలతలు తీసుకుంటాను. వాడి చేతులు ఉడుకుతున్నాయి పాపం. వాడు మంచి కురాడే, త్వరలోనే పని నేర్చుకుంటాడులే. అరే అర్థమైందా? ఏమంటున్నారు? తనని ముట్టుకొని కొలతలు తీయాలి, అదే కదా? అరే నా దగ్గరికి పంపించండి. కొలతలు మాత్రమే కాదు, లెహంగా వేసుకోవడం కూడా నేర్పిస్తాను. ఉమ్మా కూడా ఇక్కడి నుంచి వెళ్ళరా. నీకు ఎప్పుడైనా నేను ఇక్కడ చూశానంటే నిన్ను చెప్పుతో కొడతానురా. వెళ్ళరా, ఇక్కడి నుంచి వెళ్ళు. నిషా, అభి నీ బాయ్ ఫ్రెండ్. తను ఎక్కడున్నాడో నీకు తెలీదా? నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నీకెన్నా డబ్బులు కావాలా? ఇలా చూడు, 500 ఇవ్వు, రేపు తిరిగి నువ్వు ఇచ్చేస్తా. మళ్ళీ తిరిగి ఇవ్వవు కదా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. తితిలిని ఇలా దారుణంగా చంపి ఎవరిలా పడేశారో ఏంటో. దగ్గరలో ఏదైనా దొరుకుతుందా నా చూడండి. మనవరాలు చాలా దారుణంగా చంపేశారు. చూడండి అయ్యా, తను దాండి ఆట ఆడడం కోసం వెళ్ళింది. ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు సార్? తను ఇక్కడికి ఎలా వచ్చింది? ఇక్కడికి పగటి వేళ ఎవ్వరూ రారండి. పెద్దాయనా, అసలు ఇంట్లో ఏముంది? ఎవరైనా ఇంట్లో దయ్యం తిరుగుతున్నట్టు లేదా ఇక్కడికి వచ్చినట్టు చూసారా? అవును మేడం, ఇంతకు ముందు ఇక్కడ ఒక ఆవిడ ఉండేది కదా. అవును, ఒకరోజు ఇంట్లో నిప్పంటుకుపోయి ఇల్లు మొత్తం కాలిపోయింది. ఆమె కూడా. అలాగే ఈ ఇంట్లో నుంచి విచిత్రమైన శబ్దాలు అవి వినిపించేవి. లోపలికి ఎవరెవరు వెళ్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి బయటికి రాలేరు. అలాగా తితిలి తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వీళ్ళేమీ చేయలేదే. వీళ్ళ ఫ్రెండా? మేడం, ఇది నా చెల్లెలు సత్య. ఈమె నా వదిన. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక్కడ దయ్యాలంటూ ఏమీ లేవు. ఊళ్ళో వాళ్ళని భయపెట్టడం కోసం ఇలాగంతా చెప్తున్నారు. నాకిందులో నమ్మకం లేదు. అలాగా? మరి నువ్వెందుకు లోపలికి వెళ్ళలేదు? మిగతా వాళ్ళలాగా నువ్వు కూడా ఎందుకు ఇక్కడే ఉన్నావు? సుందరవాడియే ఇక్కడ భూతం ఉందని చెప్తోంది, కానీ మీకు మాత్రం నమ్మకం లేదు. ఇంట్రెస్టింగ్. వీడు నా కొడుకు జిజ్లేష్. వీడు ఇప్పుడు చాలా భయంగా ఉన్నాడు. తిలి చనిపోయినందువల్ల చాలా భయపడ్డాడు. నీకు తితిలి తెలుసా? అవును మేడం, మా అందరికీ తెలుసు. బట్టలు కుట్టడం కోసం మా షాప్కి వస్తుంది. మొన్న కూడా వచ్చింది కొలతలు ఇవ్వడం కోసం. సరే, మేము వస్తాము. ఒక్క నిమిషం. ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు. విచారణ పూర్తిగా ముగిసేంత వరకు ఎవ్వరు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. మేడం, నా కొడుకు చాలా భయపడున్నాడు. వీడిని నేను తీసుకెళ్తాను. వీడు చాలా చిన్న పిల్లోడు. నేను వెళ్తాను. ఏం చేస్తున్నావు? కొంచెం సైలెంట్గా ఉండు. నువ్వు అక్క, చెప్పు. ఇలా రా అక్క. ఏదైనా మాట్లాడవనుకో, నీ మీద అనుమానం వస్తుంది. నోరు మూసుకొని ఉంటూ ఏం మాట్లాడకు. తితిలి దర్బాను వదిలి ఎక్కడికెందుకు వచ్చింది సార్? ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఈ అమ్మాయి ఈ గోస్ట్ ఇంటికి ఒంటరిగా వచ్చుంటుందా ఏంటి? లేదా తను ఎవరైనా తీసుకొచ్చుంటారా? సరే, నిన్న రాత్రి గర్భ వెళ్ళింది కదా. అవును సార్. అక్కడ ఎన్ని గంటల వరకు ఉంది? అక్కడ ఏం జరిగింది? అది గర్భలో ఉన్న వాళ్ళని అడుగుదాం. మీరు టైలర్ కొట్టు పెట్టుకున్నారా? అవును సార్, తిత్లీ మా కస్టమర్. మీరు 10 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు కదా. అవును సార్. నిన్న అమ్మాయి గర్భాలో ఉన్నట్టు మీరు చెప్పారు కదా. ఐ మీన్ ఎంతసేపు ఉంది? ఒక 12 గంటలకు తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హలో, ఏమైంది? నువ్వెందుకు కస్టమర్కి ఫోన్ చేస్తున్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా. సరే, వస్తున్నాను. సరే, తనెవరితో కోపంగా ఫోన్లో మాట్లాడింది? ఎవరైనా తన్ని ఫాలో చేశారా? లేదా తన కోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉన్నారా? లేదు సార్, అదంతా చూడలేదు. సరే, నువ్వెందుకు భయపడుతున్నావు? నీకు ఏమైనా తెలుసా? తన్నెవరైనా ఫాలో చేశారా? ఏమైనా తెలిస్తే నాకు చెప్పు. లేదు సార్, ఆ రోజు వీడు నాతో పాటే ఉన్నాడు. నేను ఏదైతే చూశానో అదే తనకు కూడా తెలుసు. మీరు వీడిని ఏం ప్రశ్నించొద్దు. చిన్నపిల్లాడు కదా, భయపడతాడు. అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నిన్నెవరైనా ఇటువైపు వచ్చారా? మీలో ఎవరైనా వచ్చుంటే దాచకుండా చెప్పండి, లేదా మీ మొబైల్ ఫోన్ మాకు చూపిస్తుంది. దాన్ని బట్టి మేము కనిపెడతాం. అవును సార్, నేను జివ్వు అన్న ఈ దారంటే వెళ్ళాం. అమ్మా, నువ్వెవరు? నూతన్. నూతన్. నువ్వు ఏ టైంలో చూసావు? ఒక 12 గంటలు అవుతుంది. అంటే దర్శా పిన్నే తనని వదిలేసి రమ్మని నాతో చెప్పింది. సరే, నువ్వెందుకు ఇటువైపు వెళ్ళావు? మా ఇంటికి వెళ్ళడానికి ఈ ఒక్కదారి ఉంది.
ఏ నూతన్, వీడు నిన్ను ఇంట్లో దిబ్బటానికి వచ్చాడు కదా, తననెందుకు ఇరిగిస్తున్నావు? ఒక్క నిమిషం. రే తమ్ముడు, నువ్వెవరిని చూసావో లేదు చెప్పు. సార్, తను సరదాగా అక్కడికి వెళ్ళాడు. తను ఏం చూడలేదు, తనకేం సరే తెలియదు. సరే, ఈ విషయాన్ని జిగ్నేష్ చెప్పనే. జిగ్నేష్ నువ్వు చెప్పు. నాకేం తెలియదు సార్. మమ్మీ, నాకేం తెలియదు. తితిలి బాడీ పక్కన మాకు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. మీ అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని మేము మ్యాచ్ చేస్తాం. మీలో ఎవరికైనా తితిలి గురించి తెలిస్తే మాతో చెప్పండి, అదే మీకు చాలా మంచిది. ఈ గాయం ఎలా అయింది? తనని నేను చూసుకుంటాను. ఏయ్, ఏంటెళ్ళి చూసేది? మధ్యలోకి రాకుండా చెప్తున్నాను కదా. ఆ? చెయ్యి వదులు. ఇంకెప్పుడు ఇలా చేయకు. అది గాజులు తీస్తున్నప్పుడు తగిలింది. తితిలి నీకు ఫ్రెండే కదా? అలాంటిదేం లేదు. నేను చెప్పేదేంటంటే మా ఇద్దరికీ అంతగా ఏమీ పడదు. నువ్వు చెప్పు. తితిలి నిన్న ఎవరి దగ్గరికైనా వెళ్ళడం గాని ఎవరితో మాట్లాడడం గాని చూసావా? చూశాను మేడం. సరే, నేను వస్తాను. తను ఎవరో తెలిసిన వాళ్ళని కలవడానికి వెళ్ళింది, కానీ గర్భా ఆడే చోటకు తను వెళ్ళలేదు. నీకేనా పిచ్చి పట్టిందా? ఎందుకు పదే పదే నాకే ఫోన్ చేస్తున్నావు? నేను చాలా సార్లు చెప్పాను, నాకు నీతో ఎలాంటి ఫ్రెండ్షిప్ వద్దు. నిన్న రాత్రి గురించి ఏదైనా తెలిస్తే చెప్పు. సార్, నిన్న 1:30కి బావిక్ స్కూటర్తో గుద్దేశాడు. తను చాలా కంగారుగా కనిపించాడు. రేయ్, నీకు కాళ్ళు కనబడడం లేదా? రే, మర్యాదగా దారవదలరా. తన చేతికి గాయమైంది సార్, రక్తం కారిపోతూ ఉంది. అందరూ ముందుకు రండి, నేను చెప్పేది వినండి. మా ఫారెన్సిక్ టీం మీ ఫింగర్ ప్రింట్స్ని తీస్తారు. వాళ్ళు అడిగేటప్పుడు మీరందరూ కోఆపరేట్ చేయాలి, ఓకే? వినోద్ సార్, జిగ్నేష్ని స్టేషన్కి తీసుకురా. రే రే, ఒక్క నిమిషం. ఎందుకు వీడిని తీసుకెళ్తున్నారు? వీడేం చేశాడు? వీడు నూతన దింపడానికి వెళ్ళాడు. నూతన్ కొంచెమైనా మాట్లాడింది, వీడే మాట్లాడాడు. వీడేదో దాస్తున్నాడు. సార్, విచారణ కోసం తీసుకెళ్తున్నా. వినోద్, అయ్యో, రేయ్, తను సార్, వదిలేయండి. మమ్మీ, తనకేం వదిలేయండి, తెలీదు. సార్. నాకు దయచేసి వాడిని వదిలేయండి. తీసుకెళ్ళరా? చెప్పింది వాడిని వినండి సార్. వదలమ్మా. వాడికి ఏం తెలీదు రా. సార్. సార్, వదిలేయండి. వాడిని వదలమ్మా. వదిలేయండి. రేయ్, రారా. కొడుకే తప్పు ఏం చేయలేదు. విచారణకు తీసుకువెళ్తున్నాం. వద్దు. ఓకే. వాడిని తప్పకండి. తీసుకెళ్ళొద్దు. ఏయ్, తప్పకండి. రేయ్, భయపడొద్దు. ఏమీ కాదని నీకేం చెప్తున్నాను కదా. కాదు. నీకేం తప్పు. కాదని చెప్తున్నాను కదా. భయంగా ఉంది అయ్యో, మమ్మీ. చీచు. నా బాబు, నన్ను కాపాడు. ఇదేమీ క్రైమ్ కథ కాదు. ఒక అనుబంధం, ఒక స్నేహం లేదా అంతకు మించి మెరుగైంది ఏదో ఉంది. అదే మానవ ద్వేషపు కథ. దాండియా ఆడుతూ ఉండగా అక్కడ ఒక మహిళ హత్యకు గురయ్యింది. ఒక యాక్సిడెంట్ కాదు. ఈమె మరణం ఎందరో ముఖాలను వెలుగులోకి తీసుకొచ్చి చూపించింది. ఈ హత్యతో వాళ్ళకు సంబంధం ఉండుండొచ్చు. ఇలాంటి సందేహాలే ఒక్కొక్క పేరుగా చెప్పింది. కొత్త కొత్త మార్గాల్ని చూపించింది. కానీ వాస్తవానికి జరిగిందేమిటి? మమ్మీ నూతన ఇంట్లో వదిలిపెట్టమంది. లేదంటే నేను వెళ్ళుండేవాణ్ణి కాదు. కితిలి ఎవరెవరితో మాట్లాడిందో తన కాల్ రికార్డ్స్ చెక్ చేయండి. తర్వాత తను గర్భాలో ఆడుతున్నప్పుడు సగంలోనే అక్కడి నుంచి వెళ్ళింది కదా. అప్పుడు తన చుట్టూ ఏమేం ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి, అందులో ఉన్న ఫోటోస్, వీడియోస్ అన్నిటినీ తీయండి. లోగో నుంచి సోషల్ మీడియా వరకు తీయండి. ప్రతి ఫోటో, ప్రతి క్లిప్పు చాలా ముఖ్యమైనవి. సార్, ఇషా ఉంది కదా, తను మన దగ్గర ఏదో దాస్తోంది. తను బావికి గర్ల్ ఫ్రెండ్. ఇంట్రెస్టింగ్. తన్ని వాచ్ చేయి. అది సరే గాని వినోద్ ఫోన్ చేశాడా? బావికేమయ్యాడు? హలో హలో భావిక్, పోలీసులు మీ ఇంటి వైపే వస్తున్నారు. భావిక్,
ఏయ్! ధరం వెళ్ళి వాడింటిని చెక్ చేయి. సార్ ఇక్కడ నా ఇంట్లో మీరు ఏమి వెతుకుతున్నారు సార్? ఏమీ తెలియని నా కొడుకుని మీరు తీసుకెళ్లిపోయారు సార్. సార్ నా కొడుకు ఏమీ చేయలేదు సార్. ఆ వాడికి జిగు ఏం తెలీదు. చేయలేదు కదా, లేదు. దిగులు పడకండి, వచ్చేస్తాడు. సార్ సార్ నా కొడుకు అలాంటి వాడు కాదు సార్. సార్ అక్కడ వాడు ఒంటరిగా ఉంటే ఏదైనా చేస్తాడు సార్. నా మాట వినండి సార్. సార్ 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 చెప్పండి, వినిపిస్తోంది. సార్ 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 ఒక్క నిమిషం. సార్ సార్ మీకు డబ్బులు ఏదైనా అవసరమా సార్? చూడండి, మీ మాటల్ని బట్టే తెలుస్తోంది మీ జిగ్నేష్కి ఈ హత్యకి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. మీకు కూడా ఇందులో బాగా ఉంది. సార్ సార్ నోరు మూసుకొని ఉండు, దొరికిపోగలవు. సార్ దీనికి పిచ్చి పట్టేసింది. మీరు మీ విచారణ కొనసాగించండి, మీరు బాగా వెతుక్కోండి. నువ్వు మాట్లాడుతూ ఉంటే విఘ్నేష్ అక్కడ దొరికిపోతాడు. నోరు మూసుకొని ఉంటావా ఉండవా? మూసుకో. సార్ ఇలా చూడండి. కితిలి మర్డర్లో మీ చెయ్యి ఉంది కదా? మీరిద్దరూ కలిసే కదా తన్ని చంపారు. చెప్పు. నేనేమి చేయలేదు సార్. అబద్ధం చెప్తున్నావా? మీ ఇంట్లో దొరికిన టవల్లో తన రక్తం ఉంది. నువ్వు పోలీసులను చూసి పారిపోయావు. జిగ్నేష్, మీ ఇంట్లో ఉన్న రాయిలో తన రక్తం ఉంది. అదే మర్డర్ వెపనా? నిజం చెప్పు. తన్నెందుకు చంపారు? సార్ నిజంగా నాకు తెలియదు. అది మా ఇంట్లోకి ఎలా వచ్చిందో ఏంటో. నేను అసలు తిత్తిని చూడలేదు. ఆ దెయ్యం ఇంటికి రాత్రి సమయంలోనే కాదు, పగటిపూట కూడా నేను వెళ్ళను సార్. అమ్మ వెళ్ళకూడదని చెప్పింది సార్. నువ్వు నీ ఇంట్లో డ్రాప్ చేసి ఫోన్ ఎందుకు ఆఫ్ చేశావు? సార్ బ్యాటరీ లోగా ఉంది సార్. సార్ ఒక్క నిమిషం. సార్ వాడు కరెక్ట్గానే చెప్తున్నాడు. ఫోన్లో బ్యాటరీ లోగా ఉండడం వల్లే స్విచ్ ఆఫ్ అయింది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత నేనే ఆన్ చేశాను. నిజం చెప్పేంత వరకు ఇద్దరి తాట తీయండి. రేయ్, చెప్పరా చెప్పు. సార్, ఏయ్, సార్, చెప్పరా సార్, చెప్పరా సార్, చెప్పు. అడగండి సార్. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఇలా చూడు నిషా, నాకు కొంచెం డబ్బు అవసరం. కొంచెం ఇచ్చినా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా చూడు, నా చేతికి డబ్బు వచ్చిన వెంటనే నీకు ఇచ్చేస్తాను. ఇదిగో డబ్బులు. ఇలా చూడు, నువ్వు నాకు ఫోన్ అంతా చేయకు. నన్ను చూడ్డానికి రావద్దు. పోలీసులు అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అరే ఎక్కడికి వెళ్తున్నావు? సార్ సార్ నా కొడుకు అమాయకుడు సార్. వాడిని ఒక్కసారి నేను చూడాలి ఇప్పుడు సార్. చూడడం కుదరదు. ఇంతకు ముందు నేను చాలా సార్లు వచ్చాను సార్. సార్ ఒకే ఒక్కసారి. పెద్దయ్యని చెప్పేది చూడాలి. విని ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళమంటుంటే. ఏమైనా చెప్పారా? లేదు సార్. సార్ కాల్ రికార్డ్స్ చూశాను. బావీకి తితిలికి చాలా మెసేజెస్ ఉన్నాయి, కానీ తితిలి మాత్రం ఆ మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు. జిగ్నేష్కి సంబంధించినంత వరకు తితిలి నెంబరు తన దగ్గర లేదు. అంతేకాకుండా తనతో ఫోన్లో మాట్లాడినట్టు కూడా ఆధారాలు లేవు. దాండి ఆడేటప్పుడు తితిలి ఒక అబ్బాయిని కలవడానికి వెళ్ళినట్టు కుముత్ కూడా చెప్తున్నాడు. తన పేరే రోషన్. నీతో ఆల్రెడీ చెప్పాను కదా, నీతో నాకు ఎలాంటి సంబంధం వద్దు. ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. ఈ రోషన్ ముంబైకి చెందినవాడు. తను తితిలికి కాల్స్ మెసేజెస్ చాలా పెట్టాడు. తన ఫోన్ లొకేషన్ చెక్ చేసేటప్పుడు హత్య జరిగే రోజు రోషన్ ఊళ్ళోనే ఉన్నాడు. కితిలి తాతగారు కూడా చెప్పారు. కితిలి ముంబైలో ఉండేదట, అక్కడేదో పనిచేసేదట. రీసెంట్గానే పని మానేసి ఇక్కడికి వచ్చింది. వాళ్ళకు కూడా రోషన్ గురించి తెలుసుండాలి. రోషన్ వాడు తన్ని ఫాలో అవుతూ ఇంత దూరం వచ్చాడా?
ఎవరా రోషన్? పొరుగురులో జిగిరికి బాసు. వాడికి పెళ్ళయింది సార్. తనకి ఆశ చూపించి తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతనికి పెళ్ళయిందని తెలిసిన తర్వాత వాణ్ణి వద్దని అవాయిడ్ చేసింది సార్ తను. తర్వాత ఉద్యోగం వదిలేసి ఇక్కడికే వచ్చేశాడు. ఈ రోషనే తన మరణానికి కారణమై ఉంటాడు సార్. లేదంటే తను వెతుకుంటూ ఎందుకింత దూరం రావాలి? దీనికి రోషనే సమాధానం చెప్పాలి. నీకేమైనా పిచ్చా? నువ్వు ఏం చేస్తానా? నాతో సంబంధం అక్కలేదు కదా? సరే వద్దు, పర్వాలేదు, కానీ నేను నీతో సంబంధం పెట్టుకోవాలి. తితిలి మరణంలో ఎంతో మంది మీద అనుమానం అనేది రేకెత్తింది. ఈషా, బాబిక్, రోషన్ అండ్ జిగ్నేష్ అందరి వెనుక ఏదో రహస్యం ఉంది. దానికి హత్యకి సంబంధం ఉంది. పోలీసులు ఆతృతగా ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురుచూశారు. ఎందుకంటే అది వస్తేనే వాళ్ళు నిజాన్ని తెలుసుకోగలుగుతారు. హత్య ఎవరు చేశారో తెలియాలిగా. రోషన్ని ముంబై నుండి ఇక్కడికి తీసుకురండి. ఓకే సార్. వినోద్ సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్ గర్భారెడ్ వీడియో వచ్చేసింది. మనం ఆశ్చర్యపడేలా రిపోర్ట్స్ వచ్చాయి సార్. జిగు ఏమీ చేయలేదు, కానీ వాడిని ఎందుకు తీసుకెళ్లారు? జిగ్గుని బయటికి తీసుకురావాలి, వాడేం చేయలేదు. సార్, ఈ రిపోర్ట్ బట్టి చూస్తే తితిలి మరణం 1 నుంచి 3 గంటల లోపల జరిగింది. మీరు చూసే రిపోర్టులో మాత్రం ఎలాంటి దాడి మాత్రం జరగలేదు. వెనకాల గాయం జరిగింది కదా, అది పెద్ద ఆబ్జెక్ట్ వల్ల తగిలినట్టు అనిపిస్తుంది. ఒక రాయి జిగ్నేష్ ఇంట్లో దొరికింది. దాంతోనే అమ్మాయిని కొట్టుంటారా? ఉండొచ్చు సార్, కానీ డిఎన్ఏ రిపోర్ట్స్ రావడానికి కాస్త టైం పడుతుంది. ఆ రాయిలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా లేవు సార్. అది కన్ఫ్యూజన్ గా ఉంది. కారణం ఏవైనా కావచ్చు సార్. హంతకుడు ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, చెయ్యైనా కావచ్చు. ఇంకొకటి, రైట్ హ్యాండ్ ఆనవాళ్ళు. ఇది క్రైమ్ సీన్ లో చాలా రక్తంగానే ఉంది. ఇది మీ సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్న ఒక ఫింగర్ ప్రింట్. 2 పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. అతనెవరు? బావిక్. ఇది బావిక్ ఫింగర్ ప్రింట్స్. బావిక్ రూమ్ లో ఉన్న టవల్లోకి తిలికి రక్తపు మరకుంది. క్రైమ్ సీన్ లోనూ బావిక్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. సార్, అయితే హత్య చేసింది బాబికేనంటారా? తర్వాత జిగ్నేష్ అమాయకత్వాన్ని వాడుకొని ఆ రాయిని జిగ్నేష్ వాళ్ళ ఇంట్లో దాచాడు. అప్పుడే కదా మనం ఏ అనుమానిస్తాం. నిర్ణయాన్ని వెంటనే తీసుకోకు వినోద్. నేను గర్వర్ నైట్ వీడియో చూడాలి. ఎస్ సార్. సార్, ఒకటి పావుకి దర్శ జిగ్నేష్ కథ చెప్పింది. తర్వాత జిగ్నేష్ నూతన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాబీకి 2:10కి అక్కడి నుంచి బయలుదేరాడు. వెనకాల ఈషా కూడా వెళ్ళింది. ఇదిగో చూడండి సార్, అక్కడ బాబీకి తితిలీకి మధ్య ఏదో జరిగింది. తితిలీకి బాబీక్ని చంపదెబ్బ కొట్టింది. సార్, ఈ సంఘటనని చూస్తూ ఉంటే తితిలీ వద్దనడం వల్ల అండ్ వాడిని కొట్టినందువల్ల వాడు ఫాలో అవడానికి ప్రయత్నించాడు. అలాగే వీడియోలో కూడా క్లియర్ గా తెలుస్తోంది, జిగ్నేష్ బయటికి వెళ్ళడం తను అసలు చూడనే లేదట. తను నిజంగానే వాళ్ళ అమ్మ చెప్పినందువల్ల నూతన్తో పాటు ఇంటికి వెళ్ళిపోయాడట. వినోద్, ఈ గర్వ వీడియోని నాకు కూడా ఫార్వర్డ్ చేయి, అర్థమైందా? సార్ సార్ సార్, మా అబ్బాయిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. వాడేమీ చేయలేదు, వాడిని వదిలేయండి. ఇలా చూడండి, మీరు చెప్పారని వదలడం కుదరదు. ఎందుకు వదిలిపెట్టరు? సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, నా కొడుకేం చేయలేదు. నా కొడుకు చిన్న పిల్లాడు, వాడు ఇలా అంతా చెయ్యడు. వాడు అమాయకుడు సార్, వాడిని వదిలేయండి. ఇలా చూడండి, మీ అబ్బాయి అమాయకుడు ఏమీ చేయలేదు కదా, అయితే ఖచ్చితంగా వదిలేస్తాం. వాడే వస్తాడు. ప్రస్తుతానికి మా డ్యూటీ చేయనివ్వండి. ఇక్కడ నుంచి బయలుదేరండి. సార్, నేను చెప్పేది వినండి. ఇలా రండి, సార్, ఇలా రండి. మేడం, మాట వినండి. నేను చెప్పేది ముందు వినండి. ఇక్కడ నుంచి వదలండి వెళ్ళిపోండి. మేడం. సార్, నా కొడుకుని వదిలిపెట్టరా? నా కొడుకుని వదిలిపెట్టరా? పర్వాలేదు, నా కొడుకుని ఇక్కడి నుంచే నేను తీసుకువెళ్తాను. అది మీరు చూస్తారు కూడా. దర్బా నైట్ రోజు నువ్వు 2:10కి అక్కడి నుంచి బయలుదేరావు. తితిలి చనిపోయిన టైం 1 నుంచి 3 లోపు. ఇప్పుడు చెప్పు, దీని మధ్యలో నువ్వు ఏమేం చేశావో అది నాకు మర్యాదగా చెప్పు, లేదంటే నువ్వు చస్తావురా. చెప్పు. తితిలి నిన్ను కొట్టింది కదా, దానికి పగ తీర్చుకోవడానికి తన చంపావని చెప్పింది కరెక్టా? రే, నిజం చెప్తే నీకు మంచిది, లేదా మా స్టైల్ని చూపించావనుకో నువ్వు తట్టుకోలేవు. సరే, నోరు తెరు. సార్, అవును, నేను దయ్య ఇంటికి వెళ్ళాను. అవళ నా చంప మీద కొట్టిన తర్వాత నాకేమీ అర్థం కాలేదు. నేను నా ఫోన్ని ఆఫ్ చేసేసాను, ఎందుకంటే దిశ నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంది. అవళ నేను కొంచెం ఎక్కువ తాగాను. అదే మత్తులో నేను
ఆ ఇంటి టెర్రస్కి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే పైకి వెళ్ళిన వెంటనే చూశాను. తిత్లీ రక్తం నా చేతికి అంటుకోగానే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను అది క్లీన్ చేయాలని అనుకున్నాను. నేను బండి స్టార్ట్ చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. నేను తనని చంపలేదు సార్. నేను తనతో డేట్కి వెళ్దాం అనుకున్నాను. నేనేం చేయలేదు సార్. నువ్వు బాగానే చెప్తున్నావు, కానీ నీ కథకు ఎండ్ కార్డ్ వేసేశాం. వినోద్, వీడిని లాకెళ్ళు. వీడు చాలు చాలన్నా వదలకుండా బాగా విందు పెట్టు. తీసుకెళ్ళు. రారా. ఏంట్రా ఏం వెతుకుతున్నావు? అది ఏం లేదు. రేపు ఇంటర్వ్యూ. నాకు జాబ్ రావాలి కదా, కొంచెం టెన్షన్గా ఉండి తిరుగుతున్నాను. నా పరిస్థితి అలా ఉంది. మరి మీరు వెళ్ళి ఆడండి, నేను వస్తాను. ఏంటక్క ఇక్కడున్నావు? నాతో పాటు అక్కడికి రా. ఓరి భగవంతుడా, ఆ రోజు వాడు అలా వెళ్ళిపోయాడు కదా. ఈ విషయాన్ని నేను ఎలా మర్చిపోయాను? అరే ఏం చేస్తున్నారు? నేను చెప్పేది నిజం. నేను చంపలేదు సార్. రోషన్ సార్ ముంబై ఇక్కడికి రావడానికి మొండికేస్తున్నాడు. అందుకే కాస్త ట్రీట్మెంట్ ఇచ్చాం. సరే, తిన్నగా విషయానికి వస్తాను. ఆ రోజు తనకెందుకు ఫోన్ చేశావు? మర్డర్ చేయడానికా? సార్, నేను అప్పటి నుంచి చెప్తున్నాను, నేను తిత్లీని చంపలేదు సార్. నేను తన్ని మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను. నేను తన్ని బెదిరించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నాను. నేను తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నేను తనతో కాపురం చేయాలని అనుకున్నాను సార్. మీరే చెప్పండి, నేనెందుకు తన్ని హత్య చేస్తాను? కనిపెడదాం. అయ్యో, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారని. సుందర్వాడి నుండి ముంబైకి రావడానికి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయో అన్ని చూడండి. సమాచారం గ్యాదర్ చేయండి. తిత్లీ చావడానికి ముందు బయలుదేరాడా, తర్వాత బయలుదేరాడా అని. రారా సార్ సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, తన్ని హత్య చేయలేదు. వినోద్, ఒకవేళ వీడు నిజం మాట్లాడాడని మనం అనుకున్నా కూడా, అయితే తను రోషన్ని చూసేంత వరకు ప్రాణాలతోనే ఉంది. తనకేమైతే జరిగిందో అది తర్వాతే జరిగింది. ఎస్ సార్, పిలిచారా? దీన్ని చూడండి. తిత్లీ గర్వ ఆడుతోంది. మెడలో చైన్ ఉంది. అలాగే ఇక్కడ చూడు, తిత్లీ బాడీ దొరికినప్పుడు మెడలో చైన్ లేదు. బావికి వ్యతిరేకంగా ఆధారం ఉంది. ఒకవేళ వీళ్ళు నిజం మాట్లాడొచ్చు, నిరపరాధులై ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఇది వేరే ఎవరైనా చేస్తుండొచ్చు. సార్, బంగారపు చైన్ కోసం ఎవరైనా తిత్లీని చంపుతారా? ఉండొచ్చు, ఎందుకంటే ఈ చైన్ బాబీ ఇంట్లోనో జిగ్నేష్ ఇంట్లోనో మనకు దొరకలేదు. సో ఒకవేళ ఇది రాబరీ గాన్ కేసుగా కూడా ఉండొచ్చు. ఒక పని చెయ్యి, దగ్గరలో ఉన్న అన్ని గోల్డ్ షాప్స్ కి ఈ ఫోటోని పంపించు. మన మనుషుల్ని పంపించు. అక్కడికి వెళ్లి వాళ్ళని కొట్టుకు వచ్చే ప్రతి ఒక్కరిని బాగా గమనించమని చెప్పు. తిత్లీ ఫోటోవా? అలా అయితే గోమూద్కు తిత్లీ నచ్చిందా ఏంటి? అయితే తనే చంపుంటాడు, అందుకనే ఫోటోని దాచిపెట్టాడు. అదే జరిగి ఉంటుంది. సార్, చైన్ అమ్మడానికి జ్యువెలరీకి కాల్ వచ్చింది. ఆ ఓనర్ 2:30కి రమ్మని చెప్పాడు. సరే, రానివ్వు. కానీ అంతకంటే ముందు మనం వెళ్ళొచ్చు. వాడు ఖచ్చితంగా అమ్మాయిని చంపుంటాడు. సార్ సార్ సార్, కోమోదే తిత్లీని చంపుంటాడు. నా దగ్గర ఆధారం ఉంది, చూడండి. ఇదెక్కడ దొరికింది? కోమోద్ ఇంట్లోనే. ఖచ్చితంగా వాడే చంపుంటాడు. సార్, వాణ్ణి ఏదైనా చేసుకోండి, నా జిగుని వదిలేయండి. టైం అయింది, ఎప్పుడైనా రావచ్చు. అలర్ట్గా ఉండండి.
సార్ తను వచ్చేశాడు. భావిక్, జిగ్నేష్, రోషన్కి వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేవు. వాళ్ళని వెంటనే రిలీజ్ చేయమని చెప్పు. ఓకే సార్. ఇదిగో ఇక్కడ సైన్ చేయి. నువ్వు పెట్టు. ఆరు నెలల వరకు సుందరవాడి వదిలి వెళ్ళకూడదు, అర్థమైందా? వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళొచ్చు. సార్, కుబుద్ ఇదంతా ఎలా చేశాడో మనం ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయాం సార్. ఆ తిత్లిని పొందడానికే ఇదంతా చేశాడా, లేదా వాడికి చైన్ అవసరమైందా? ఎందుకంటే అది అమ్మేస్తే కొద్ది రోజులు జాలీగా ఉండొచ్చు కదా. సార్, ఈ కథ ఇంకా ఫిట్ అవ్వలేదే. ఎందుకంటే ఇది కథ కాదు, వేరే యాంగిల్లో ఆలోచించండి. కోబోత్ కితిలి బాడీని చూసుండొచ్చు. అతని పరిస్థితి దారుణంగా ఉండడం వల్ల అతను కితిలి చైన్ని చూసి లాక్కుని ఉంటాడు. తర్వాత అక్కడి నుంచి లేదు, వెళ్ళుంటాడు. నిజంగానే తిత్లి హత్య చేయబడింది. బాడీని పైకి తీసుకువెళ్ళుంటారు. తర్వాత చైన్ తీసుకుని పారిపోయి ఉంటారు. తర్వాత అతను రాయిని తీసుకెళ్లి జిగ్నేష్ ఇంట్లో దాచుంటాడు. కానీ తను బావి ఇంట్లో దాక్కునుండాలి, లేదా ఇషా ఇంట్లోనన్నా దాక్కునుండాలి. కానీ లేదే, కావాలనే జిగ్నేష్ ఇంట్లో దాచిపెట్టారు. ఎందుకంటే జిగ్నేష్ బలహీనుడని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాడు ఒంటరిగా ఎదుర్కోలేడు. కుబోత్ చనిపోయాడు. కానీ నా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తోందంటే వేరే ఎక్కడో తప్పు జరిగింది. వినోద్, సో దీన్ని ఫారెన్సిక్ టీంకి పంపించు. మనం గమనించని కొంతమంది ఫింగర్ ప్రింట్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది. సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఏంటి? ఓకే సో ఇంకొక బాడీ దొరికిందట. వాట్? వినోద్, సార్, రాయ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్ DNA రిపోర్ట్ వచ్చేసింది. సార్, చైన్ ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. మీ అనుమానం కరెక్ట్ అయింది సార్. మమ్మీ, మమ్మీ, టాక్సీ ఇంకా ఎందుకు రాలేదు? మనకి లేట్ అవుతోంది కదా. ప్రశాంతంగా ఉండు, కూర్చో. ఏంటి మమ్మీ? ముందు నువ్వు తిను. మీరు సత్య అత్తయ్యని ముందెందుకు పంపించారు? సత్య ఖచ్చితంగా వెళ్ళాలి. సరే, దొరెక్కడికి బయలుదేరారు? వీడెక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు వేడిగా టీ బిస్కెట్లు తీసుకురానా? జైల్లో చాలా రోజులుగా నువ్వేమీ తినలేదు కదా, ఇప్పుడే తీసుకొస్తానే. అత్తయ్య త్వరగా రండి. వచ్చేస్తాను రా బంగారం. ఆ కార చట్నీ తీసుకురా, వీడికి చాలా ఇష్టం. ఇప్పుడే తీసుకొచ్చేస్తానుండు. నువ్వు తిత్లిని చంపుంటావని పోలీసు వాళ్ళు ఎలా అనుకున్నారు? అవును మమ్మీ, నేను ఇలాంటివి చేస్తానా? జాలి దయ లేకుండా ఒక మనిషిని ఎలా చంపేస్తారో ఏంటో. మమ్మీ ఆలోచించు. ముందుగా ఈ విధంగా ఇటుకరాయిని తీసుకుని తల మీద ఇలా కొట్టాలి. ఆ తర్వాత తన్ని భుజాల మీదకి ఎత్తుకోవాలి. ఆ తర్వాత దెయ్యాలింట్లోకి తీసుకెళ్ళాలి. మెట్లెక్కుతూ పైకి వెళ్ళి టెర్రస్ మీద నిలబెట్టాలి. ఎవరు ఇలాంటి పని చేస్తారు? నేను మీ నిజాయితీ కలిగిన బిడ్డని. ఇలాంటి పని నేనెందుకు చేస్తాను? బాబు, తనని వెనక నుండే కొట్టాడని నీకెలా తెలుసు? తర్వాత భుజం మీద వేసుకుని మెట్లెక్కి మెడ మీదకి వెళ్ళింది నీకెలా తెలుసు? అది మమ్మీ, నేను తప్పు చేశాను మమ్మీ. నన్ను కాపాడండి మమ్మీ. నేను తెలియక చేశాను. నువ్వు తిత్లిని ఏం చేసావు? ఆగు ఆగు. జిగ్నేష్, మీ అబ్బాయిలందరి స్వభావం ఒకటే.
తను నా బాయ్ ఫ్రెండ్. తను ఎప్పుడు చూసినా నన్ను యూజ్ చేసుకుంటున్నాడు, ఇంకా నన్ను మోసం చేశాడు, ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా భావిక్ వాడు అక్కడక్కడ చేతులేస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. కానీ నువ్వు చూడ్డానికి అమాయకుల్లా ఉన్నావు, కానీ నువ్వు కూడా నన్ను యూజ్ చేసుకోవాలనుకుంటున్నావా? దీని తర్వాత నువ్వు నాతో మాట్లాడకూడదు, సరేనా? ఇక్కడి నుంచి పోరా. అప్పుడు నాకు మమ్మీ కోపం వచ్చింది. నేను కిందున్న ఇటుకరాయిని తీసుకొని నేను తన్ని చంపేశాను. మమ్మీ నాకు అప్పుడేమీ అర్థం కాలేదు. నేను తన్ని టెర్రస్ మీదకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి నెట్టేశాను. అప్పుడు జనాలు ఏమనుకుంటారు, ఆ ఇంట్లో అక్కడ దెయ్యం ఉంది కదా, దెయ్యం అది చంపుంటుందని. మమ్మీ ఆ ఇటుకరాయిని కూడా నేను తీసుకొచ్చాను, తన ఇంట్లో దాచిపెట్టాను, ఎవరికీ కనిపించకుండా. ఎవరికి చెప్పకు, సరేనా? బాబీ కుమ్ముతూ తర్వాత అక్కడికి వెళ్ళారు. అనవసరంగా ఇరుక్కున్నారు. నిజమైన నేరస్తుడు నా జిగు. సరే, చంద్రు ఎలా చనిపోయాడు? నీ జిగుగాడు ఒక పోరంబోకు. నా కొడుకు అమాయకుడు, తను ఏ తప్పు చేయలేదు. ఏ నేను ఆగు, తనని ఎక్కడికి వెళ్తున్నావు? నీ కొడుకుని జైల్లోంచి విడిపిస్తావా? హత్య చేసిన ఇటుకరాయి నీ రూమ్లోంచి దొరికింది, ఏం చేస్తావు? అందువల్ల ఏం కన్ఫర్మ్ కాలేదు. ఎవరైనా తీసుకొచ్చి పెట్టుండొచ్చు. నువ్వు ఎక్కడి నుంచి ఆగమంటున్నాను కదా, నిన్నే నేను చూశాను, ఆధారం ఉంది నా దగ్గర. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అబద్ధాలు మాట్లాడుతుంటే అది నేను నమ్ముతానా? పిచ్చి పట్టింది నీకు. నీ కొడుకు వల్లే ఈరోజు నా జీవితం నాశనం అయిపోయింది. నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే ఆలోచించు, నీ భర్త చనిపోయాక నీతో పాటే ఉన్నాను. నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు కన్న ఈ కొడుకు వల్ల నేను నీతో కలవలేకపోతున్నాను. ఇప్పుడైనా చెప్పు. పొద్దునే నువ్వు తాగేసి ఇక్కడికి వచ్చావారా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. వాగడం లేదు, నిజమే చెప్తున్నారు. ఇలా చూడు, నువ్వు గనుక నన్ను పెళ్లి చేసుకోలేదనుకో, నీ కొడుకే హంతకుడని పోలీసులతో నేనే వెళ్ళి నిజం చెప్పేస్తాను. నా కొడుకు హంతకుడా? అవును, హంతకుడే. నా కొడుకు హంతకుడా? అవును, హంతకు. తను అబద్ధాలు చెప్తున్నాడని అనుకున్నాను. తను నిజమే చెప్పాడు. నా కొడుకు దిత్రిని చంపాడు. వీడు నా కొడుకు కాదు, వీడు వాళ్ళ నాన్నకి కొడుకు. వీడి నాన్న కూడా అస్తమానం నన్ను కొట్టేవాడు. కానీ వీడు ఒక అమ్మాయిని చంపాడు. నేను అస్సలు అనుకోలేదు నా అందమైన ముద్దుల కొడుకు జిగు ఇలా చేసుంటాడా. నేను నా కొడుకుని అర్థం చేసుకోవడంలో తప్పు చేశాను సార్. అందుకు నేనే శిక్షించాల్సి వచ్చింది. వినోద్, బాడీని పిఎంకు పంపించు. సిద్ధి, తను అరెస్ట్ చేసి తీసుకురా. ఇది హత్య కాదు, ఇది శిక్ష. ఆ రోజు రాత్రి అమ్మ పిల్లోడు తల్లో చేపెట్టింది ఆశీస్సుల కోసం కాదు, తను శాశ్వతంగా నిద్రపోవడానికి. అలాగే బాబీకి తప్పుడు సమయంలో ఆ దెయ్యం ఇంట్లో ఉన్నాడు. అంతకుమించి వాళ్ళు ఏ నేరమూ చేయలేదు. కానీ చందర్ జిగ్నేష్ తిత్లీని హత్య చేయడం చూశాడు. కానీ దర్శ దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. మనుషులకొచ్చే ఆలోచనలు చాలా దారుణంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలపైన ముఖం, కోపం, భయం ఇవన్నీ ఎప్పుడైతే హద్దుమీరిపోతాయో అప్పుడు మనిషి కూడా మృగం అయిపోతాడు. దానికి తోడు తల్లి ప్రేమ కూడా కలిసిందంటే ఆ మృగం ఇంకా దారుణంగా మారిపోతుంది. ఈ విధంగా గాయాల పాలైన ఒక మృగం తన బిడ్డ జిగ్నేష్ని కాపాడడం కోసం చంద్రనే చంపేసింది. జిగ్నేష్ ఆ అమ్మాయి తిత్లీతో తప్పు చేశాడు. ఎప్పుడైతే దర్శకి నిజాలు తెలిసాయో, ఏ కొడుకుని కాపాడడం కోసం తను చందర్నే హత్య చేసిందో నిజం తెలిసిన తర్వాత తన కొన్న కొడుకునే తను చంపేసింది. జిగ్నేష్ అమాయకత్వం అలాగే ఆ తల్లి ప్రేమ అనేవి
జిగ్నేష్ని మాత్రమే కాదు దర్శన కూడా ఒక నేరస్తురాల్ని చేశాయి. ఇది ఒక దారుణమైన నేరానికి చెందిన కథ మాత్రమే కాదు, ఇది ఒక తల్లికి తన బిడ్డ మీద ఉన్న గుడ్డి ప్రేమ కూడా అని చెప్పవచ్చు మనం. అది నిజానికి న్యాయానికి మధ్య అడ్డుగోడగా నిలబడింది. మోహం అనే అనుబంధాన్ని విరిచేసి హత్యకు తోడుగా నిలబడింది.